డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. అందరికీ నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈరోజు మన సమాజంలో చూసినట్లయితే చాలామంది యుక్త వయసులో ఉన్నటువంటి వారికి వివాహ పొందనాలు చూసే విషయంలో చాలా వరకు కన్ఫ్యూజన్ ఉంది. ఇక్కడ మనము 2 జాతకాలు తీసుకున్నాము. ఇది మనం క్రియేట్ చేసినటువంటి జాతకాలు, ఎవరివో కావు. కాకపోతే ఒక డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం ఊరికట్లు ఇచ్చాము. దాన్ని బట్టి ఆ యొక్క జాతక చక్రం అనేది ఏర్పడింది. మనం జనరల్గా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా D1 చార్ట్తోనే 99% మన విషయాలను బయటికి తీస్తుంటాం. D9 చార్ట్ ఎప్పుడు ఉపయోగపడుతుందన్న విషయం అంటే, ఒక వివాహ ప్రాప్త పొందనాలతో పాటు కంపాటబిలిటీకి వెళ్ళినప్పుడు మొదటి అబ్బాయి జాతకంలో నుండి అమ్మాయి జాతకానికి, అమ్మాయి జాతకంలో నుండి అబ్బాయి జాతకానికి మనకు డైరెక్ట్గా కనబడుతున్నటువంటి గ్రహాలు సాంప్రదాయ జ్యోతిషం ప్రకారంగా ఎలాంటి పొజిషన్లో ఉన్నాయి అని తెలుసుకోవడానికి మాత్రమే అది ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మనము ఒక ఉదాహరణ కూడా తీసుకొని చెప్తున్నాం కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. చాలా మంది మా దగ్గర స్టూడెంట్స్గా జాయిన్ అయ్యి ఒక 60 మంది ఇప్పటికే స్టూడెంట్స్ ఉన్నారు. వారు అనేకమైనటువంటి జ్యోతిష్ శాస్త్ర పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళే, పాండిత్యం కలిగిన వాళ్ళు. కానీ డిఎన్ఏ ఆస్ట్రాలజీ పట్ల వారికి మన వీడియోలు చూసిన తర్వాత కొద్దిగా మక్కువ కలిగి మన బిడ్డలకు కూడాను ఇలాంటి అద్భుతమైనటువంటి డిఎన్ఏ ఆస్ట్రాలజీని అందించాలి. ఇన్నాళ్ళు ఎలాగో ఒకలాగా చెప్పుకుంటూ వెళ్ళిపోయినాము. కానీ ఇప్పుడు ఒక పర్టికులర్గా ధైర్యంగా మనం చెప్పగలిగే స్థాయికి వెళ్ళాలి. ఒకరొచ్చి మనల్ని మళ్ళీ క్వశ్చన్ వేయకూడదు. ఈ మధ్యకాలంలో నేను ఒకటి గమనించాను. ఇద్దరికి పెళ్లి చేశారు. ఆయన పెద్ద ప్రొఫెసరు ఒక యూనివర్సిటీలో కూడాను. ఆయన జాతకానికి పొందనాలు చూశాడు. చూసిన 1 మంత్కే ఆ మ్యాచ్ బ్రేకప్ అయిపోయింది. తర్వాత వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఆ పేరెంట్స్ వెళ్ళి అతను మళ్ళీ అడిగితే సమాధానం చెప్పలేదు. అలాంటి పరిస్థితి మన బిడ్డలకి రాకూడదు అని ఆల్రెడీ సాంప్రదాయ జ్యోతిష్యంలో చాలా పట్టభద్రులైనటువంటి వాళ్ళు ఉన్నారు. వారు కూడాను ఇలాంటి డిఎన్ఏ ఆస్ట్రాలజీని చూసి ఇది చాలా వినూత్నంగా ఉంది సబ్జెక్టు, అది కూడాను జీవితానికి దగ్గరగా ఉందనే ఉద్దేశంతో ఇక్కడ మన దగ్గర కోచింగ్ తీసుకుంటున్నారు ఆడియో క్లాసుల ద్వారా. అది అందరికీ అబ్బుతుందంటే అబ్బదు, దానికంటూ కూడా ప్రాప్తం ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఎంకరేజ్ చేసిన వాళ్ళందరూ కూడా మా దగ్గర నేర్చుకోవాలనే రూల్ ఏం లేదు. వాళ్ళు కూడా ప్రాప్తం అనేది వారి జాతకం అందించారు. ఓకేనా? ఓకే. ఇప్పుడు డిఎన్ఏ వివాహ ప్రాప్త పొందనాలు చూడడం అని మొట్టమొదటి మనకి ఇలాంటి విషయం తెలుసుకోవాలంటే మనం చార్ట్ చూసిన వెంటనే ఇటువైపు మేల్ది, అటువైపు ఫిమేల్ తీసుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ అన్ని కూడా మనము ఇక్కడ ఇలస్ట్రేట్ చేసేది కనబడుతూ ఉంది. ఇక్కడ గమనించండి, చాలా అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఇది. అంత ఆషామాషైంది కాదు, చాలా డీప్గా మనం తీసుకుంటున్నాము. ఈ జాతకంలో ఈ అబ్బాయి పుట్టిన నక్షత్రము, రాశి పడిన నక్షత్రాన్ని, లగ్న పాయింట్ పడిన నక్షత్రాన్ని మనం తీసుకుని
ఇక్కడ నుంచి ఇతనికి ఎలాంటి ప్రాప్తం ఉన్నటువంటి భాగస్వామి రావాలనేది మనం మొదట తెలుసుకుంటాం. ఇక్కడ రాశిపడిన నక్షత్రాన్ని అంటే ఏమిటంటే చంద్రుడు కూర్చున్న నక్షత్రాన్ని రాశిపడిన నక్షత్రం అంటారు. అబ్బాయి జాతకంలో నుండి అతనికి ఎలాంటి ప్రాప్తం ఉన్నటువంటి భాగస్వామి రావాలనేది వీరి జాతకంలో ఉంటుంది. అయితే మొదట మనం ఏం చేస్తామంటే చంద్రుడి పడిన నక్షత్రం తీసుకుంటాం. ఇక్కడ ఏమిటి, భరణి నక్షత్రం ఉంది. దీని మొట్టమొదటి మనం ఇవ్వాల్సింది ఏంటంటే భరణి నక్షత్రానికి శ్రవణం నక్షత్రం ఉన్నటువంటి వారితో వివాహం చేయకూడదు అనేసి మనం మొదట తెలుసుకునేస్తాం. ఇది ఫస్ట్. అయితే ఈ భరణి నక్షత్రం ఎక్కడ ఉంటుంది? మేషంలో ఉంటుంది. భరణికి 180 డిగ్రీలో ఎక్కడొచ్చి కనెక్ట్ అవుతా ఉంది అనేది మనం చూసినట్లయితే అది తులలో కనెక్ట్ అవుతుంది. తులలో కూడా ఇక్కడ అశ్విని 1, 2, 3, 4 పాదాలు, ఇక్కడ ఉన్నటువంటి చిత్త 3, 4, స్వాతి 1, 2 పోతుంది. భరణి వచ్చి ఏమిటంటే స్వాతిలో కనెక్ట్ అవుతుంది. స్వాతి 3, 4లో కనెక్ట్ అవుతుంది. అది వచ్చి శని కర్మ. దాంతో పాటు భరణి మళ్ళీ ఇంకా 2 పాదాలు ఉంటుంది కాబట్టి అది విశాఖలో కూడా కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎంతమంది అయినా కావచ్చు, అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, వాళ్ళు 2 కర్మలు ఉన్నటువంటి వారితో వివాహానికి వెళ్ళాలి. ఇది ఆప్షన్, ఇది ఆపర్చునిటీ. అది ఒకటి శని కర్మ, రెండోది వచ్చి రాహు కర్మ. శని కర్మ నక్షత్రాలు మనకు తెలుసు, ధనిష్ట, స్వాతి, పునరుషు నక్షత్రాలు. అలాగే రామకర్మ నక్షత్రాలు పుష్యమి, విశాఖ, శతభిషము. ఈ 6 నక్షత్రాల కలయికతో ఎవరైతే ఉంటారో అమ్మాయి కానీ అబ్బాయి కానీ, అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి, ఈ 6 నక్షత్రాలతో రాశిపడి నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడిన నక్షత్రం ఉంటే దీనికి ఓకే. ఇందులో శ్రవణ నక్షత్రం మనం తీసేసాం, మొదట అది తీసుకున్నాం. తర్వాత లగ్న పాయింట్ పడిన నక్షత్రం తీసుకోవాలి. అది వచ్చి అనురాధాలో ఉంది. అనురాధాలో ఉన్నప్పుడు ఈ అనురాధ నుంచి 180 డిగ్రీల్లో వచ్చి ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే వృషభంలో కనెక్ట్ అవుతుంది. ఈ అనురాధలో కూడా మనం మొదట ఎక్కడ నుండి చూస్తామంటే ఇక్కడ విశాఖ 4వ పాదము పోతుంది, ఎక్కడ కృత్తికం 2లో కనెక్ట్ అవుతుంది. ఆ తర్వాత వచ్చి అనురాధ 1, 2 పాదాలు కృత్తికం 3, 4తో కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కుజకర్మ అనేది కనెక్ట్ అయిపోతుంది. అలాగే అనురాధ 3, 4 పాదాలు వచ్చి మళ్ళీ వచ్చి రోహిణితో కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ బుధకర్మ వస్తుంది. అంటే కుజకర్మ, బుధకర్మ ఇలాగే మనము 180 డిగ్రీలో తీసుకోవాలి. అయితే కుజకర్మ నక్షత్రాలు మనకు తెలుసు, కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు. కృత్తిక నుండి బుధకర్మ నక్షత్రాలు వచ్చి రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ. ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. అంటే ఇప్పుడు చూడండి, 2 ఆప్షన్లు మాత్రమే ఇతనికి ఉంది. ఒక ఆప్షన్ వచ్చి కృత్తిక, పుబ్బ, మూల, రేవతి, రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ 7 నక్షత్రాలు. మొత్తం వచ్చి ఇక్కడ 7 నక్షత్రాలు, ఇక్కడ వచ్చి 6 నక్షత్రాలు. ఇది ఒక జాతకం, ఇది ఒక జాతకం. ఇప్పుడు 2 జాతకాలలో ఏ ఒక్క జాతకం వచ్చినా గానీ ఈ అబ్బాయికి కరెక్ట్ గా 1000% కనెక్టివిటీ ఉంటుంది. క్లియర్ అయింది. దీంతో పాటు ఇప్పుడు వీటికి అయిన తర్వాత ఇప్పుడు అమ్మాయి జాతకంలోకి మనం చూస్తాం. అప్పుడు అవి ఏమైనా ఉన్నాయనేది కనెక్ట్ చేయాలి మొదట. తర్వాత అమ్మాయి జాతకం నుండి అబ్బాయి జాతకాన్ని మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఈ అమ్మాయి రాశి పడిన నక్షత్రము, లగ్న పాయింట్ పడిన నక్షత్రం, లగ్నాధిపతి పడిన నక్షత్రం, ఈ 7 + 6 దాదాపు 13 నక్షత్రాలలో ఈమెకి రాశి, లగ్నం, లగ్నాధిపతి ఉందా చూడాలి. దీంతో పాటు ఈ అబ్బాయి కాబట్టి అబ్బాయికి శుక్రుడు తీసుకున్న నక్షత్రాన్ని మనం తీసుకుంటాము. శుక్రుడు కూడాను కుజకర్మ తీసుకున్నాడు పుబ్బ నక్షత్రంలో. అంటే శుక్రుడు అంటే భార్య, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే మనము ఈ అమ్మాయి పుట్టినటువంటి రాశిపడి నక్షత్రం ధనిష్ట. ధనిష్ట నక్షత్రం కాబట్టి శనికర్మ కనెక్ట్ అయిపోయింది. ఒకటి ఓకే. ఇక్కడ చూడండి, ధనిష్ట, స్వాతి, పునరుషు. లగ్న పాయింట్ పడిన నక్షత్రం శుక్రకర్మ తీసుకున్నది, ఆరుద్ర, చిత్త, శ్రవణ. కాబట్టి ఇది కనెక్ట్ కాలేదు. అంటే ఇక్కడ కనెక్ట్ అయింది ఏమిటంటే చంద్రుని కర్మ. సరే, అప్పుడు కుజకర్మ కూడా కనెక్ట్ ఏమైనా అయ్యిందా అనేది చూడాలి. అంటే రాశి పడిన నక్షత్రం, లగ్న పాయింట్ పడిన. ఇప్పుడు లగ్నాధిపతి ఎవరంటే బుధుడు. లగ్నాధిపతి బుధుడు భరణి నక్షత్రంలో కూర్చున్నారు, చంద్రుని కర్మ. ఇది ఇక్కడ అవసరం లేదు, చంద్రుని కర్మ కూడా అవసరం లేదు. అంటే ఒకటే ఒకటి కనెక్టివిటీ ఉంది, ఒక పాయింట్, జస్ట్ ఒక పాయింట్ కనెక్ట్ అయింది, రాశిపడిన నక్షత్రం మాత్రమే. ఇది మనకి ఇట్లా కనెక్ట్ చేసుకుంటాం. అంటే ఇక్కడికి మనకు కొన్ని విషయాలు తెలిసిపోయింది ఇప్పటికీ. సరే, ఇప్పుడు
డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. ఇప్పుడు ఈ అమ్మాయికి ఏమైనా ఇతను బాగా సెట్ అవుతాడు అనేది రాశిని బట్టి మనం నక్షత్రాన్ని బట్టి చెప్తున్నాం. ఇంకా దానికి లగ్నము రాశి ఇలాంటివి చూసుకోలేదు, డెప్గా పోలేదు. సరే, ఇప్పుడు ఈ అమ్మాయి నక్షత్రము ఆరుద్ర నక్షత్రం లగ్న పాయింట్ పడింది కాబట్టి ఆరుద్రం ఎక్కడ ఉంటుంది? మిథునంలో ఉంటుంది. ఆ మిథునం నుంచి 180 డిగ్రీలో చూసినట్లయితే అది ఏం చేస్తుందంటే మూలాలో కనెక్ట్ అవుతుంది. మూల 3-4లో కనెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చి అదే ఆరుద్ర అనేది ఏం చేస్తుందంటే ఆ ఆరుద్ర 3-4 పాదాలు వచ్చి పూర్వాషాఢ 1-2తో కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడాను కుజకర్మ బుధకర్మ మళ్ళీ వస్తాం. ఈ అమ్మాయికి రావాల్సినంత కూడా కుజకర్మ బుధకర్మతో రావాలి. అయితే ఇక్కడ చూద్దాం, చంద్రుని తీసుకున్న నక్షత్రం ధనిష్ట. అప్పుడు ధనిష్ట వచ్చింది కాబట్టి ఇక్కడ సూర్యకర్మ చంద్రకర్మ రావాలి. అది ఎలాగో చూద్దాం. ఎలాగంటే ధనిష్ట వచ్చి ఇక్కడ మకరంలో ఉంటుంది. మకరానికి 180 డిగ్రీలో కర్కాటకము. ధనిష్ట 3-1-2 పాదాలు ఆశ్లేష 3-4 పాదాలని టచ్ చేస్తుంది కాబట్టి సూర్యకర్మ వచ్చేస్తుంది. సరే, అదే ధనిష్ట కుంభంలో కూడా ఉంటుంది. కుంభంలో ఉన్న ధనిష్ట 3-4 పాదాలు వెళ్ళి సింహంలో ఉన్న మక్క 1-2 కనెక్ట్ చేస్తుంది కాబట్టి చంద్రకర్మ ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు ఈ సూర్యకర్మ చంద్రకర్మ కుజకర్మ బుధకర్మ ఇతనికి ఏమైనా ఉందా? రాశిపేట నక్షత్రం లగ్న పాయింట్ పడిన నక్షత్రం అంటే సూర్యకర్మ మాత్రం కనెక్ట్ అవుతా ఉంది, లగ్న పాయింట్ పడిన నక్షత్రం. సరే, తర్వాత వచ్చి చంద్రుడు అనేది ఇక్కడ చూసాం. చంద్రుడు కూడా కనెక్ట్ అవుతున్నాడు, 2 అయింది. లగ్నాధిపతి అయినటువంటి కుజుడు ఎక్కడ ఉన్నాడు? పుబ్బాలో ఉన్నాడు. కుజకర్మ కూడా కనెక్ట్ అయింది. అంటే ఈ అమ్మాయి చూస్తే ఈ అమ్మాయికి ఈ అబ్బాయి పర్ఫెక్ట్ గా నక్షత్రాలు అయితే కనెక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఈ సైడ్ నుంచి అయితే ఈ అబ్బాయి ఓకే, ఈ సైడ్ నుంచి అమ్మాయి నాట్ ఓకే. ఎందుకంటే బ్యాడ్ నాట్ గుడ్ అని చెప్పొచ్చు. ఒక పాయింటే కనబడింది, ఫైన్. ఇప్పుడు ఈ అమ్మాయికి వచ్చే భర్త కుజుడు కాబట్టి రేవతి నక్షత్రంలో ఉన్నాడు. ఈ రేవతి నక్షత్రం రాశిపై నక్షత్రము లగ్న పాయింట్ పడిన నక్షత్రం లగ్నాధిపతితో ఏమైనా కనెక్ట్ అవుతుందని చూస్తే లగ్నాధిపతి కుజునితో కూడా కనెక్ట్ అయింది కాబట్టి ఈ అమ్మాయికి అయితే ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్తాం. ఫస్ట్ అది చేసేస్తాం. తర్వాత కుజుడు ఇక్కడ కుజకర్మ తీసుకున్నాడు అనేసి ఇక్కడ కుజుడు ఉండాలి. ఎందుకంటే భర్త కుజకర్మ తీసుకున్నప్పుడు ఇతని జాతకంలో రాశిపడి నక్షత్రము లగ్న పాయింట్ పడిన నక్షత్రం లగ్నాధిపతి పడిన నక్షత్రం మూడింట్లో ఏదో ఒకటి కుజకర్మ తీసుకోవాలి. ఇది ఓకే అయింది. అదేవిధంగా ఇతనికి రాబోయే అమ్మాయి శుక్రుడు కాబట్టి శుక్రుడు పుబ్బా నక్షత్రంలో పడ్డాడు, కుజకర్మ ఉంది. అప్పుడు ఈ అమ్మాయి వచ్చే అమ్మాయి ఖచ్చితంగా రాశి లగ్నము లగ్న పాయింట్ లో కుజకర్మ తీసుకుండాలి. అప్పుడు ఆరుద్ర అనేది ఏమిటంటే శుక్రకర్మ, అలాగే భరణి ధనిష్ట నక్షత్రం మీద శనికర్మ, లగ్నాధిపతి బుధుడు తీసుకునేది భరణి, మళ్ళీ చంద్రకర్మ. కాబట్టి ఇట్లా కనెక్ట్ కాల. ఇట్లా మనం మొదటే మ్యాచ్ చేసేసాం. ఇక్కడ మనకి ఒక 20% అనుకుందాం కనెక్ట్ అయింది. ఏది ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ అయింది, ఇక్కడ నుంచి అక్కడ కనెక్ట్ కాల. నెక్స్ట్ సెకండ్ లోకి వెళ్తాం. ఫస్ట్ స్టెప్ ఇది. ఇంత డీప్ గా చేస్తేనే మనకు మ్యాచింగ్ అనేది ఒక జీవితాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి పరిజ్ఞానంతో చేసే పని ఇది. అంతేగాని ఇక్కడ ఇతను భరణి నక్షత్రంలో పుట్టాడు, ఇతను ఏనుగు, ఈమె ధనిష్ట నక్షత్రంలో పుట్టింది, ఇతను సింహము కాబట్టి ఏనుగుని సింహాన్ని తీసుకెళ్ళి మ్యాచ్ చేసేసేది. పర్వాలేదు అంటే పేరు మార్చేయండి అని చెప్పాడు, ప్రిడిక్షన్ చెప్పేవాళ్ళు. మొన్నటి ఒకరు ఫోన్ చేశారు,
గురుగారు మా ఇద్దరికి పెళ్లి అయిపోయింది, నేను భరణి నక్షత్రము, అమ్మాయి ధనిష్ట నక్షత్రము, ఇలాంటివే. నేను ఏనుగు, అమ్మాయి సింహము, నా తల మీద ఎక్కువ కూర్చొని నా కుంభస్థలాన్ని కొడతా ఉంది టప్ప టప్ప టప్పని. ఏం చేయాలి? అనుభవించు అని చెప్పి అయినా చేయలేము. అయితే ఇక్కడ మనం ఎందుకు చెప్తున్నాం ఇంత డీప్గా అంటే, ఇంత చేస్తే తప్ప మ్యాచింగ్ లేవు. ఒకరు ఫోన్ చేస్తారు, ఏమీ లేదండి, సింపుల్గా 2 జాతకాలు చూసి వాళ్ళిద్దరికి మ్యాచ్ అయిందా, అమ్మాయి ఆరుద్ర నక్షత్రం అండి, అబ్బాయి వచ్చి భరణి నక్షత్రం అండి, కుదురుతుందా అండి అంటారు. లేదా అమ్మాయి వచ్చి ధనిష్ట నక్షత్రం అండి, అబ్బాయి అనురాధ నక్షత్రం అండి, కుదురుతుందని అంటారు. నక్షత్రాలు చూసి చేసే వివాహాలన్నీ కూడాను బ్యాక్ ఫైర్ అయిపోయి బ్రేకప్ అవుతున్నాయి అనేది నిజం. సరే, ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ అబ్బాయికి ఈ అమ్మాయి నాట్ ఓకే, నాట్ గుడ్ అని వచ్చింది. ఈ అమ్మాయికి ఈ అబ్బాయి వెరీ ఫైన్ అని వచ్చేసి పర్ఫెక్ట్ అని వచ్చింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ అబ్బాయికి వచ్చే అమ్మాయి కుజుడు కర్మ కాబట్టి కుంభరాశి కానీ కుంభలగ్నం కానీ ఉండాలి. రాశి లగ్నం బుధుడు కాబట్టి కర్కాటక రాశి కానీ కర్కాటక లగ్నంగా ఉండాలి. ఈ కుంభరాశి లేదు, కుంభలగ్నం లేదు, కర్కాటక రాశి లేదు, కర్కాటక లగ్నం లేదు. ఇది ఒకటి డిసైడ్ చేస్తాం. ఇక్కడ కలిసి శని కర్మ, రాహు కర్మ. ధనుసు రాశి ధనుసు లగ్నం కానీ తులారాశి తులా లగ్నంగా ఉండాలి. అవి 2 కూడా లేదు, అయిపోయింది. ఇది ఫెయిల్, అడిగైంది. సరే, నెక్స్ట్ ఇక్కడ నుండి చూద్దాం. ఇప్పుడు ఈ అమ్మాయి కావలసిన భర్త కుజకర్మ బుధకర్మతో ఉండాలి. ఇతను కుంభరాశి కుంభలగ్నం కానీ కర్కాటక రాశి కర్కాటక లగ్నంగా ఉండాలి. ఇతను కుంభరాశి కర్కాటక లగ్నంలో ఎక్కడైనా ఉన్నారంటే లేదు, మేషరాశి మరియు లగ్నం వచ్చి వృశ్చిక లగ్నం, ఇక్కడ కూడా కనెక్ట్ కాదు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది. సూర్యకర్మ చంద్రకర్మ ఉంటే మీనరాశి మీన లగ్నం కానీ కన్యారాశి కన్యా లగ్నం కానీ తులారాశి తులా లగ్నంగా ఉండాలి. అది కూడా లేదు. కాబట్టి లగ్నము రాశి పరంగా కనెక్ట్ కాలేదు, అడిగైపోయింది. సరే, అలా ఉన్నా కానీ ఒకవేళ ఈ అబ్బాయి జాతకంలో నుండి కుంభరాశి కుంభలగ్నం లేకపోయినా ఈ అమ్మాయి జాతకంలో లగ్నములోని శని అనే గ్రహం ఉన్నాడా, లేదా లగ్నాధిపతి వెళ్ళి శనితో కలిసి ఉన్నారా చూద్దాం. లేదా లగ్నాధిపతి వెళ్ళి శనితో కలవడము, లగ్నంలోనే శని ఉండడం, ఇది కూడా కనబడట్లేదు ఇందులో. అదేవిధంగా లగ్నంలోనే 4వ భావాధిపతి లేదా లగ్నాధిపతి వెళ్ళి 4వ భావంతో కలిశారని చూస్తే బుధుడు 4వ భావాధిపతి ఎక్కడున్నారు, 3వ భావాధిపతితో కలిసి 11వ స్థానంలో ఉన్నారు. అది కూడా కనెక్ట్ కాలేదు. సరే, ఆ నక్షత్ర చారులు ఏమైనా కనెక్ట్ అయినారని మనం చూస్తే ఈ 4వ భావాధిపతి వెళ్ళి భరణిలో ఉన్నారు. ఈ భరణి అనేది శుక్రుని యొక్క అధీన నక్షత్రము 5, 12 భావ నక్షత్ర చారులో ఉన్నారు. అక్కడ కనెక్ట్ కాలేదు. ఇట్లా మనం చూసుకుంటాం. ఇంత డీప్ గా వెళ్ళాలి సబ్జెక్ట్ లోకి. ఊరికి అట్లా చూసి చెప్పేసి ఇంత అని చెప్పేది కాదు. నెక్స్ట్ అయితే ఇక్కడ కనెక్ట్ కాలేదు. సరే, ఈ అమ్మాయి జాతకంలో నుండి మనం చూసినట్లయితే ఈ అబ్బాయికి మీన రాశి మీన లగ్నం అవన్నీ చెప్పేసాము. ఇప్పుడు లగ్నాధిపతి ఏమైనా కానీ లగ్నాధిపతి ఈ అబ్బాయికి లగ్నాధిపతి అయినటువంటి కుజుడు ఒకవేళ మీనంలో ఉన్నాడా, లేదా లగ్నాధిపతి వెళ్ళి కేతుతో కలిసి ఉన్నాడా, అది కూడా మనం చూసుకోవచ్చు. అది కూడా లేదు. అలాగే చంద్రుడు కాబట్టి లగ్నాధిపతి వెళ్ళి శుక్రునితో కలిసి ఉన్నాడా, లగ్నాధిపతి వెళ్ళి రాహుతో కలిసి ఉన్నాడు అంటే శుక్రుడు మరియు కుజుడితో కలిసి ఉన్నారు. ఇక్కడ కనెక్ట్ అయింది, ఇది కనెక్ట్ కాదు. ఓకేనా, ఇప్పటికీ అయిపోయింది. అంటే మైల్డ్గా టచ్ అవుతా ఉంది. అప్పుడు ఇక్కడ భావ సంబంధం ఏమిటి, ఎలా ఉంటుంది? ఈ భావానికి తీసుకున్నట్లయితే 1-4-11 కాంబినేషన్ ఉండాలి ఈ అబ్బాయికి అమ్మాయి వచ్చేది. అదేవిధంగా ఇక్కడ ఒకటి ఏమిటంటే 1-6-9 కాంబినేషన్ ఉండాలి. ఎందుకంటే 6 అనేది శని కర్మ, 9 అనేది రాహు కర్మ, 1 అనేది లగ్నము, 4 అనేది బుధ కర్మ, 11 అనేది కుజ కర్మ. అట్లా తీసుకుంటాం. ఇప్పుడు 1, 4, 11 అంటే లగ్నాధిపతి 4, 11తో సంబంధపడాలి. లగ్నాధిపతి బుధుడు 11లో ఉన్నాడు, 1, 11 కాంబినేషన్ వచ్చింది. సరే, 4వ భావాధిపతి కూడా 11లోనే ఉన్నాడు, 1, 4, 11 కాంబినేషన్ ఓకే. అంటే వీళ్ళిద్దరికి ఈ మ్యాచింగ్ వరకు ఎందుకు వచ్చింది అనేది మనం అట్లా చూస్తున్నాం. ఇప్పుడు 1, 6, 9 అనుకుంటాం. 1వ భావాధిపతి 9వ భావాధిపతి
ఈ ఈ ముగ్గురు ఇద్దరు తీసుకుంటే 1, 6, 9 6వ భావాధిపతి ఎవరు? మళ్ళీ ఇక్కడ కుజుడు. కుజుడు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ జాతకంలో మనం చూసినట్లయితే రాయలేదు. ఇక్కడ కుజుడు మనకి రేవతి నక్షత్రంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ రాస్తాం. రేవతి నక్షత్రంలో ఉన్నారు కాబట్టి ఆ 169 కాంబినేషన్ లేదు. ఒకవేళ కుజుడు 6వ భావాధిపతి రేవతిలో ఉంటే అది 1, 4 భావాధిపతి నక్షత్ర చార అవుతుంది. ఒకవేళ 9వ భావాధిపతి శని తీసుకున్న నక్షత్రం శతభిష నక్షత్రం, రాహు కర్మ, రాహు అధీన నక్షత్రం, కానీ రాహుకి ఇల్లు లేదు కాబట్టి అటు వదిలేసాం. కానీ ఇది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఇలాంటి మ్యాచింగ్స్ అంటే భావ సంబంధం లేదు, నక్షత్ర సంబంధం లేదు, గ్రహ సంబంధం లేదు, ఇలాంటివి ఉన్నప్పుడు మ్యాచింగ్ వచ్చినప్పుడు మనం నిర్దాక్షిణ్యంగా ఏం చేస్తామంటే మ్యాచ్ కాదు అని చెప్పేస్తాం. అయితే అవుతుందంట. అయితే మనం ఇక్కడ ఎందుకు ఇల్లస్ట్రేషన్ ఇచ్చామంటే ఏ విధంగా చేస్తామని. ఇప్పుడు ఇక్కడ నుండి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి కనెక్షన్ 1, 6, 7, 12 కాంబినేషన్ ఉండాలి ఎక్కడ అబ్బాయి జాతకంలో. ఇక్కడ వచ్చి 1, 4, 11 కాంబినేషన్ ఉండాలి. ఇప్పుడు లగ్నాధిపతి ఎవరంటే కుజుడు 4th లో కానీ 4th భావాతో కానీ లేదా 11th భావాతో కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ కుజుడు బుధుడు కలిసి ఒక భావంలో ఉన్నారు, కానీ కంజంక్షన్ పెద్దగా లేదు, కానీ ఒక ఇంట్లో ఉన్నారని తీసుకుందాం. అంటే 111 కాంబినేషన్ వచ్చింది. 4th లార్డ్ శని ఏం చేశారంటే శని థర్డ్ లో ఉన్నారు. థర్డ్ లో ఉన్నా కానీ ఏమైనా వ్యూ ఏమైనా ఉందా అంటే వ్యూ కూడా లేదు, కాబట్టి ఆడికి అది కూడా కనెక్ట్ కాదు. 1, 6, 7, 12 కాంబినేషన్ 1, 6, 7, 12 కాంబినేషన్ మునుపు ఇదే చూద్దాము. ఇక్కడ 4th లార్డ్ శని తీసుకున్న నక్షత్రము ఉత్తరాషాఢ. ఉత్తరాషాఢ అనేది ఏమిటంటే 10వ భావాధిపతి యొక్క నక్షత్ర చార, అది కనెక్ట్ కాలేదు. ఇట్లా తీసుకుంటాం. నెక్స్ట్ ఏమిటంటే ఇక్కడ 1, 6, 7, 12 కాంబినేషన్ అయితే ఫస్ట్ లార్డ్ కుజుడు కేతుతో కానీ 12వ భావాధిపతితో కనెక్ట్ కావాలి. 12వ భావాధిపతి శుక్రుడితో కనెక్ట్ అయినాడు, ఇది ఒకటి ఉంది. అలాగే 7th లార్డ్ ఎవరంటే శుక్రుడే. శుక్రుడు కూడాను 12th లార్డ్ అవడం వల్ల ఇక్కడ 1, 6, 7, 12 కాంబినేషన్ అనేది వచ్చింది. అంటే ఒక కాంబినేషన్ అయితే వచ్చింది. అంటే మొత్తం మీద ఒక వైపు నుండి ఇంకొక వైపుకి, ఇంకొక వైపు నుండి ఇటువైపు చూస్తే పెద్దగా మనకు అనుకున్నంత సాటిస్ఫాక్షన్ లేనప్పుడు వద్దు అనేది మనం నిర్ధారణ చేస్తాం. దీంతో పాటు ఇక్కడ ఏమైనా ఈ అమ్మాయికి ఈ యొక్క మాంగళ్య సంబంధమైన దోషం ఏమైనా ఉందనేది మనం కనెక్ట్ చేసి చూడాలి. ఆ తర్వాత ముందుకు వెళ్ళాలి. మాంగళ్య దోషం అని చెప్పేది ఏమిటంటే 1, 2, 11, 1, 2 శని కాంబినేషన్. ఇది 2 విషయాలు. లగ్నాధిపతి ఎవరు? బుధుడు 11లో వెళ్ళి కూర్చునేసాడు. 1, 11 కాంబినేషన్ వచ్చేసింది, అది ఒకటి అయింది. ఆ తర్వాత ఏమిటంటే ఈ లగ్నాధిపతి 11లో కూర్చోవడము, లగ్నాధిపతిని శని తన యొక్క 3వ దృష్టితో చూడడం. 1, 2, 11, 1, 2 శని. సరే, 2వ భావాధిపతి ఎవరు చూద్దాం. 2వ భావాధిపతి చంద్రుడు. చంద్రుడు ఇక్కడ 8వ స్థానంలో కూర్చున్నారు. 8వ స్థానంలో ఉండి 2వ భావాన్ని చూస్తున్నారు. అంటే ఆ 2వ భావాధిపతిని మళ్ళీ శని చూస్తున్నారు. సరే, లగ్నాధిపతిని శని చూస్తున్నారు. 7వ భావాధిపతి అయినటువంటి గురువు ఇక్కడ ఉండి మళ్ళీ 11వ భావాధిపతి అయినటువంటి 11వ భావంలో ఉన్నటువంటి లగ్నాధిపతిని చూస్తున్నారు. వీళ్ళకి లేట్ మ్యారేజ్ కూడా అవుతుంది. 1, 7, 11 కాంబినేషన్ వస్తుంది. కాబట్టి ఇలాంటి కాంబినేషన్ అప్పుడు వీళ్ళకి లేట్ మ్యారేజ్ అవుతుంది, వైద్య సంబంధం ఉంది, కాబట్టి చేయకూడదు. ఒకవేళ ఇక్కడ వీళ్ళకి శనికర్మ ఉంది, ఒకవేళ ఉదాహరణకి వీళ్ళకి శనికర్మ అనేది లేదు కాబట్టి వెళ్తారు, వెళ్ళకుండా పోతారు, వాళ్ళ ఇష్టము. కానీ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళ మ్యాచింగ్ లో చూసినా కానీ 11 పాయింట్స్ వచ్చాయి. ఇక్కడ చూసిన గజము సింహము అనేది ఉంది, రాక్షసుడు మనుషులైన ఉంది. కాబట్టి ఇక్కడ నాడీ పొంతనం కానీ రజ్జు పొంతనాలు అనేవి బాగా మ్యాచ్ అవుతున్నాయి అని చెప్పి కూడా మ్యారేజ్ చేస్తారు. లేదా పెళ్లికి వెళ్తున్నారు కాబట్టి పెళ్లికి వెళ్ళే సమయంలో అమ్మాయి పేరును మార్చేద్దాము, లేదా అబ్బాయికి చిన్న పరిహారం చేసేస్తాము, ఇతను మంచిగా సంపాదిస్తాడు, ఎందుకంటే గురువు సూర్యుడు కలిశాడు, 9వ భావంలో ఉన్నాడు, యోగం ఉంది, అలాగే జీవాత్మ పరమాత్మ యోగం ఉంది, బుధుడు శుక్రుడు కలిశారు, లక్ష్మీనారాయణ యోగం ఉంది, చాలా బాగుంటుంది, అలాగా తేజస్సు బాగుంటుందని కూడా, మంచిగా ఉద్యోగం ఉంటుందని కూడా చేసేస్తారు. కానీ వీటికంటే కూడా
ఇప్పుడు ఇక్కడ ఇంకా మనము ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ అబ్బాయి జాతకానికి వచ్చే భాగస్వామి యొక్క తండ్రి ఏం చేస్తాడు అనేది కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ 8వ భావం అనేది ఏమిటంటే బుధుడు తీసుకున్న నక్షత్రం మఖా నక్షత్రం కాబట్టి ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ లో ఉండడం కానీ చేయడానికి అవకాశం ఉంటుంది. కేతు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఫుడ్ అండ్ మెడిసిన్ లో కానీ ఒక పొలిటీషియన్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. 12th లార్డ్ అయినటువంటి శుక్రుడు పుబ్బాలో ఉన్నారు కాబట్టి కంపల్సరిగా వీళ్ళకి వచ్చే భాగస్వామి యొక్క తండ్రి ఒక వ్యవసాయదారుడిగానే ఉంటారు, లేదా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో కానీ ఉండడానికి అవకాశం ఉంటుందని డిసైడ్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 8-12 కాంబినేషన్, ఇక్కడ చంద్రుడు 8లో ఉన్నారు, అలాగే 12వ భావంలో కేతు శుక్రుడు ఉన్నారు. శుక్రుడు అక్కడే ఉన్నారు కాబట్టి శుక్రుడు తీసుకున్నటువంటి నక్షత్రం అంటే రోహి నక్షత్రము, 8వ భావాధిపతి ఏంటంటే శని తీసుకుంది శతభిష నక్షత్రం కాబట్టి వీళ్ళు కంపల్సరిగా ఒక మంచి పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తులుగానే ఉంటారు. అంటే ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్ గా కానీ, ట్రాన్స్పోర్ట్ సంబంధమైన వృత్తుల్లో ఉండడం కానీ, చదువుకున్నటువంటి వ్యక్తులుగా కానీ, లేకపోతే మంచి ఫైనాన్షియల్ రొటేషన్ చేస్తున్న వాళ్ళుగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్తాం. అంటే వీళ్ళకి వచ్చే భాగస్వామి యొక్క తండ్రి. ఇప్పుడు ఇక్కడ నుంచి చూసినట్లయితే ఈ అబ్బాయికి వచ్చే భార్య ఏం ఉద్యోగం చేస్తుందని చెప్తే, ఒకటి మనం ఏం చేస్తామంటే 4-12 కాంబినేషన్ తీసుకుంటాము. ఇక్కడ 4వ భావాధిపతి శని తీసుకున్న నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉంది. అయితే అది మనం నక్షత్రాలను బేస్ చేసుకుని వెరీ స్ట్రాంగ్ కర్మకి వెళ్ళిపోతాం నేరుగా. అదేవిధంగా 12వ భావాధిపతి శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు వచ్చి పుబ్బా నక్షత్రం అంటారు కాబట్టి ఆ పుబ్బా నక్షత్రంలో ఎక్కడ 10వ స్థానంలో ఉంది. 10 అంటే ఈ అమ్మాయికి 4వ భావము. టీచింగ్ ఫీల్డ్ లో కానీ, బ్యాంక్ లో కానీ, ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో కానీ, సచివాలయంలో పనిచేసే భార్య రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్తాం. ఈమెకి రాబోయే భర్త ఎలా ఉండాలంటే అప్పుడు కూడా నేను చేసినట్టే 4th and 12th తీసుకుంటాము. లగ్నం వచ్చి ఏమిటంటే మిథున లగ్నము. మిథున లగ్నానికి 4th లాడు బుధుడు వెళ్ళి 11లో ఉన్నాడు. ఈ అమ్మాయి జాతకానికి 11, కానీ అబ్బాయి జాతకానికి అది 5. అతను కూడా ఏమిటంటే ఒక టీచింగ్ ఫీల్డ్ కానీ, 5 అనేది గురుకర్మ, బ్యాంకులో కానీ ఇలా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ బుధుడు 4వ భావాధిపతి బుధుడు తీసుకున్న నక్షత్రం బరైన్ నక్షత్రం కాబట్టి ఈ బరైన్ నక్షత్రం అనేది 5 మరియు 12కి భావాలకి అధిపతి కాబట్టి ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ 5 అనేది ఏమిటంటే ఈ అబ్బాయి జాతకానికి ఏమవుతుందంటే ఇది ఒకటైతే ఇది 11వ భావం అవుతుంది. అప్పుడు అది ఒకవేళ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ, వ్యవసాయంలో కూడాను అగ్రికల్చర్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ ఇంజనీరింగ్, హోటల్ మేనేజ్మెంట్ ఇలాంటి వాటిలో కలగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు 12th లార్డ్ మళ్ళీ శుక్రుడు రోహిణిలో ఉన్నారు కాబట్టి ఈ రోహిణి అనేది 2వ భావాధిపతి నక్షత్ర చార కాబట్టి ఇతనికి ఇప్పుడు 2వ భావం అనేది ఏమిటంటే ఇతనికి 8వ భావం అవుతుంది అతనికి. అప్పుడు వాళ్ళు పూర్వీకులు చేసినట్టు వృత్తిలో కూడా కొనసాగడానికి అవకాశం ఉంటుంది అని చెప్తాం. ఇలాంటి బ్యాలెన్స్ చేసి ఇలాంటి వాళ్ళని మీరు మ్యాచ్ చేసుకోండి అని చెప్తాం. ఇలాగా మనము ఒక జాతకాన్ని తీసుకున్న తర్వాత డీప్ గా అనలైజ్ చేసి ఓకేనా కాదనేది మనం నమ్మినటువంటి వారికి చెప్పడము. మన 6th సెన్స్ ఏం చెప్తుంది, మీరు వివాహానికి వెళ్తే బాగుంటారా ఉండరు అనేది మనం క్లియర్ కట్ గా చెప్పేస్తాము. వాళ్ళు దాన్ని స్వీకరించకపోని, వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోని మనం చెప్పాల్సింది మాత్రం ఖరాఖండిగా చెప్పేస్తాము. ఎందుకంటే మనం అబద్ధాలు చెప్పినట్లయితే ఆ కర్మ రిజిస్ట్రీ మళ్ళీ మనల్ని తాకి మనకు కూడా ఇబ్బంది వస్తుంది. ఈ విధంగా మేమేం చేస్తామంటే ఏదైనా కానీ వివాహ పొందనాలు తీసుకున్నప్పుడు క్లియర్ కట్ గా చూస్తాం. ఇంకా కూడా ఉంది దీని గురించి సబ్జెక్టు. ఎలాగంటే ఈ లగ్నంలో నుంచి అమ్మాయి లగ్నం 8వ భావం ఉంది, వాళ్ళు చూస్తున్నట్టుగానే షష్టాష్టకంలో ఉందా, లేకపోతే కుజుడు ఆడున్నారు. ఈ అబ్బాయి జాతకంలో శుక్రుడు ఉండే అమ్మాయి జాతకంలో కుజుడు ఆడున్నాడు, అమ్మాయి జాతకంలో కుజుడు నుండి శుక్రుడు ఈ అబ్బాయికి ఎలా ఉన్నాడు, ఇలాంటివన్నీ కూడా చూస్తాం. రాహుని కానీ, శనిని కానీ, శుక్రుని కానీ, ఆ తర్వాత గురువుని చూస్తాం. ఆ గురువుని చూసినప్పుడు మెయిన్గా వీళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది అనే దానికి ఈ అబ్బాయి లగ్నం వృశ్చిక లగ్నం అయితే ఆ లగ్నం నుండి 9వ భావం ఏమవుతుందంటే కర్కాటకం అవుతుంది. అప్పుడు ఆ కర్కాటకంలో గురువు కానీ ఉంటే వీళ్ళిద్దరికి వివాహం చేయొద్దండి, పిల్లలు పుట్టరని చెప్తాం. ఇది సాంప్రదాయ జ్యోతిషం. అలాగే ఈ అమ్మాయి జాతకంలో నుండి 9వ భావం ఏమవుతుంది, మామూలుగా కుంభం అవుతుంది. ఆ కుంభం అనేది ఇక్కడ 4వ భావము, ఇందులో గురువు లేదు కాబట్టి వీళ్ళిద్దరికైతే పెళ్లి చేసే సంతానం కలుగుతుందని చెప్తాం. ఆడవరకు ఓకే. కానీ ఇవన్నీ కూడాను మనం చాలా డీప్గా
అనేక శాస్త్రాలని మేళవించి చెప్తాం. కానీ మొట్టమొదట వీళ్ళిద్దరు వివాహానికి వెళ్తారా వెళ్ళరా, వెళ్తే మంచి జరుగుతుందా లేదా, వాళ్ళకి ప్రాప్తం ఉందా అన్న విషయాలను డిసైడ్ చేయడం అనేది ఒక DNA ఆస్ట్రాలజీలో మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఓకే గురువు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లారిటీగా అర్థమైంది గురువు. వెరీ గుడ్, నైస్. శుభం. మీ గుణబ్రహ్మ సరస్వతి.